కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్ తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ఈ భేటీకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, నేడు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక కేంద్రంలో పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ భేటీకి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కూడా ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు రాష్ట్ర ఎంపీలందరికీ కూడా ఈ భేటీకి ఆహ్వానం అందించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ ప్రజాభవన్ వేదిక ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బండి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి అన్ని పార్టీల లోక్సభ అలాగే రాజ్యసభ ఎంపీలను కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్లకు నేరుగా డిప్యూటీ సీఎం బండి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానం అందజేశారు. కానీ ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ సంబంధించి కేంద్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి విభజన సమస్యలు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక అంశాలు, అందులో ఆర్ఆర్ఆర్ పెండింగ్ కావచ్చు, అలాగే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు, వీటితో పాటు కానీ గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసేటటువంటి అంశాలు కావచ్చు, మెట్రో లైన్ పేరు అభివృద్ధి కావచ్చు, వీటితో పాటు కానీ హైదరాబాద్ రైట్.